హాయ్ అండి, అందరికీ నమస్తే. ముందుగా అయితే హారతి తీసేసుకోండి, ఆ తర్వాత అయితే నేను చెప్తూ ఉంటాను. అండ్ ఈ వీక్ వచ్చేసి నాకు 5th వీక్ అనమాట. 5th సాటర్డే నేను పూజ అయితే కంప్లీట్ చేసుకున్నాను. పూజ మొత్తం కంప్లీట్ అయిన తర్వాత అయితే నేను వీడియో క్యాప్చర్ చేశాను అనమాట. అండ్ అలానే ఈ వీడియో ఎలా ఉంది, స్వామివారి అలంకరణ ఎలా ఉంది అనేది నాకు కామెంట్ రూపంలో అయితే కామెంట్ చేయండి. ఈరోజు వచ్చేసి నాకు తులసి మాల మిస్ అయిందండి. ఆల్రెడీ తులసి దళాలు తెచ్చాము, బట్ మాల అల్లడానికైతే నాకు చాలా టైం పట్టేస్తుందని చెప్పేసి అప్పటికే నాకు 11 o'clock అయిపోయింది. అండ్ స్వామివారి వ్రత కదా, అండ్ అలానే స్వామివారి అష్టోత్తరాలు, అమ్మవారి అష్టోత్తరాలు ఇవన్నీ చదవడము అండ్ పూజ చేయడము నాకు బాగా లేట్ అయిపోతుంది. అందుకని చెప్పేసి అయితే నేను ప్రసాదాలు నాకు ఎగ్జాక్ట్గా 11 o'clock అయితే కంప్లీట్ అని నేను చేసుకోవడము. అండ్ 2 kids కదండి, సో నాకైతే టైం డిలే అయిపోయింది. అందుకని ఆ స్వామివారికి తులసి దళాలతో అయితే లైట్గా అట్లా అలంకరించాను. అండ్ మాలకైతే తీసుకొచ్చారు, కానీ మాల అయితే నేను అలలేకపోయాను. ప్రతిసారి ఏంటంటే తులసి మాల తెచ్చుకునే వాళ్ళమి, ఇప్పుడు ఏకాదశి అవ్వడం వల్ల చాలా టూ మచ్ కాస్ట్ అయితే ఉన్నాయి. ఇక్కడ మాకు ఫ్లవర్స్ కూడా చాలా అంటే చాలా ఎక్కువ కాస్ట్ అయితే ఉందన్నమాట ఈరోజు. అండ్ ఏమనుకున్నామంటే ఎస్టర్డే మా వారైతే ఆఫీస్కి వెళ్ళి లేట్గా రావడం వల్ల సో టైం అయితే డిలే అయిపోయింది. అండ్ అలానే ఏది ఏమైనా పూజ అయితే నేను చాలా మంచిగా హ్యాపీగా పీస్ఫుల్గా అయితే చేసుకోగలిగాను. అండ్ మనం ఏది చేయాలనుకున్నా, ఏది చేయకూడదు అనుకున్నా ఆ స్వామివారి యొక్క అనుగ్రహం ఉంటే మనం ఏదైనా చేయగలము. అలానే వచ్చేసి నేను మార్నింగ్ చేసిన పూజ అనమాట. అండ్ మార్నింగ్ అయితే ఇంత మంచిగా ఇంత హ్యాపీగా చేసుకోగలిగాను. అలానే ప్రసాదాలు కూడా చేసుకున్నాను. అండ్ ఆ తర్వాత సాయంత్రం అంటే సంధ్యా సమయంలో వచ్చేసి స్వామివారికి 2 దీపపు కుందులలో ఒత్తులు అయితే వేసేసుకుని మంచిగా ఇలా సింపుల్గా అయితే చేసుకున్నాను. మళ్ళీ సాయంత్రం కూడా యాజ్ ఇట్ ఈజ్గా అనమాట. సో ఇలా అయితే చేసుకుని ఆ తర్వాత ఏకాదశి కదండి, 360 ఒత్తులు అనేది నేను టెంపుల్కి వెళ్ళకుండానే ఇంట్లోనే వెలిగించేసుకున్నాను. ఇది కూడా కంప్లీట్గా పూజ మొత్తం కంప్లీట్ అయిన తర్వాత మాత్రమే నేను వీడియోని తీసానండి. నాకు వీడియో తీస్తూ చేయడం అంటే ఇంకా లెంతీ ప్రాసెస్ అయిపోయింది. సో అందుకని నేనైతే ధైర్యం చేయలేకపోతున్నాను. 2 kids కదండి, సో కొంచెం టైం టేకన్ అవుతుంది. అండ్ అలానే రిమైనింగ్ వన్నీ టైం టేకన్ అయినా ఇంకా అంతగా పట్టించుకోను. నాకు కావాల్సింది పూజ చేసుకోవడం అనమాట, చాలా పీస్ఫుల్గా చిరాకు లేకుండా. అండ్ అలానే ఎక్కువ వర్క్ ప్రెజర్ లేకుండా అయితే మంచిగా అయితే చేసుకోగలుగుతాను. అంతవరకు నాకు బ్లెస్సింగ్స్ అనుకోవచ్చు. అండ్ అలానే ఈ వీక్లో నా స్వామివారు అండ్ అలానే నా పూజ ఎలా ఉంది అనేది కూడా మీరు కామెంట్ రూపంలో అయితే కామెంట్ చేయండి. అండ్ అలానే లాస్ట్లో అయితే సబ్స్క్రైబ్ చేయడం, సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఉంటానండి, అంతే. వీడియో బాయ్.